ఆ ఇంటికి వెళ్ళాక సుమతి అత్తమ్మ చావుకి ఆధారాలు వెతికి హంతకుణ్ణి పట్టుకుని శిక్ష వేయిస్తాను. ఆ గౌతమ్ గాడు ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకుంటాను. ఆ ఇంట్లో సీత మీద పగబట్టిన ప్రతి ఒక్కరి మీద మిథునలా ప్రతీకారం తీర్చుకుంటాను. అంతా బావుంది కాని మహాలక్ష్మిని నమ్మించబోయి రామ్ని మోసం చేస్తున్నావేమో సీత. ఆ బాధ నాకు ఉంది పిన్ని. మిథునలా మామని నేనెంతో ఇబ్బంది పెట్టాను. కాని మామ మనసులో సీతల నా స్థానం చాలా గొప్పది. నన్ను తప్ప పరాయి ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడని అపర శ్రీరాముడు నా మామ. అలాంటివాడు మత్తులో మిథునని కలిశాడు అని తెలిసి ఎంతో కుమిలిపోయాడు. నాకు అన్యాయం చేశాను అని చాలా బాధపడ్డాడు. మిథునలా నా మెళ్ళో తాళి కట్టడానికి నరకం చూశాడు. అదంతా చూసి మనసులో బాధగా ఉన్నా పైకి చూపించలేకపోయాను. మిథునలా కఠినంగా ఉండిపోయాను. ఆ ఇంట్లో నేను అనుకున్నవన్నీ జరిగాక మామకు నేనే నీ సీత అన్న నిజం చెప్పి మామ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను. నువ్వు చేస్తుంది మంచి పని సీత. నిజం తెలిసాక రామ్ నిన్ను తప్పకుండా క్షమిస్తాడు అన్న నమ్మకం మాకుంది. రామ్ క్షమించకపోతే సీత జీవితానికి అర్థం లేదు. ఈ సీతారాములు కలిసే ఉండాలని కోరుకుంటున్నాం. నా ఊహ నిజమైతే రామామ కాసేపట్లో ఇక్కడికి వస్తాడు. నేను నీకు నచ్చలేదు అన్నావు, నాతో పెళ్లి ఇష్టం లేదు అన్నావు. పెళ్లి చేసుకోకుండా ఫస్ట్ నైట్ చేశావు. నీ మనసులో నా మీద ప్రేమ ఉంది కాబట్టి ఇంకో ఆడదానికి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గర కాలేవు. ఇక నుంచి నా దగ్గర ఆ సీత ప్రస్తావన తీసుకురాకు. తన పేరు కూడా నా ముందు వినపడడానికి వీల్లేదు. ఏంటి రామ్,